నమస్తే అండి. ఈరోజు అయితే ఇంకా ఎప్పటినుంచో అనుకుంటున్నానండి. కొన్ని పనులైతే అలాగే ఉండిపోయాయి. ఈరోజు చేద్దాం, రేపు చేద్దామని అట్లే అవుతా ఉంది. ఇక నేను చేసేసరికి ఎండాకాలం కూడా అయిపోద్దో ఏమో అని చెప్పి ఇంకా ఈరోజైతే ఖచ్చితంగా ఇవి చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఈరోజు. ఏమీ లేదండి, రాగులైతే రాగి కొరట అంటే రాగి జావ కోసము ఇవి కొంచెం శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసాను. ఇంకా అలాగే బియ్యం కూడా అండి. ఇంకా ఎట్లాగో హాఫ్ డే స్కూల్స్ కదా, పిల్లలకి తొందరగా ఇంటికి వచ్చేస్తాడు బాబు అయితే, ఇంకా తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అని ఇక రేషన్ బియ్యం కూడా శుభ్రంగా కడిగేసి ఎండలో అయితే ఆరబోసానండి. కొన్ని చక్రాలు కారాలు చేద్దామని చెప్పి. ఇవి రాగులైతే ఊరు నుంచి తెప్పించుకుంటానండి ప్రతి సంవత్సరము. మాకు అక్కడ చేళ్ళల్లో పండుతాయండి అక్కడ. ప్రతి సంవత్సరము 20 కేజీలు అట్లా తీసి పెట్టుకుంటాము. అప్పుడప్పుడు ఇలా సంగటి అని, రాగి జావకని, రాగి రొట్టెకని యూజ్ చేస్తూ ఉంటాను. ఇక రేషన్ బియ్యం అయితే ఇక్కడ పక్కనే ఒక ముసలవ్వ ఉందండి, ఆవిడ అమ్ముద్ది. ఆవిడ దగ్గర వచ్చినప్పుడల్లా తీసుకొని ఇట్లా పెట్టుకుంటాము. శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఇలా అయితే కొద్దిగా ఒక గంట నానబెట్టేస్తే బాగుంటుందండి, చెక్కలు కానీ చక్రాలు కానీ. ఇంకా ఇవి ఎండు చేపలండి, ఇవి ఫ్రై చేయడానికి లాస్ట్ టైం వీడియోలో చూపించాను. అవి అయితే అయిపోయాయండి. ఇంకా సరే మళ్ళీ చేద్దామని చెప్పి ఇవి నీట్గా శుభ్రం చేసేసి ఇవి కూడా 2-3 సార్లు కడిగేసి ఇవి కూడా ఎండలో వేసానండి. అట్లనే వేస్తే మట్టి దుమ్ము ధూళి అంతా ఉండిపోతుందండి, బాగోదు. అందుకని చెప్పి ఇలా కడిగేసుకుంటానండి ఇవి కూడా. ఇంకా ఎండలో బాగా ఎండిపోతాయి కదా, ఇంకా అప్పుడు ఫ్రై చేసి డబ్బాకి ఎత్తి పెట్టుకుంటే చెడిపోవండి. ఇంకా ఇట్లయితే ఇంకా ఈరోజు ఈ పనులతోనే సరిపోయిందండి. ఇంకా కష్టమైనా ఇలా ఒకరోజు 2 రోజులు కష్టపడి చేసుకున్నామంటే అండి, మిగిలిన రోజుల్లో అయితే ఫ్రీగా ఉండొచ్చండి. ఇక బద్ధకిస్తే బద్ధకంగానే ఉంటామండి. ఇంకా అది ఈరోజు రేపు అంటూ వాయిదా వేస్తూనే ఉంటాము. ఇంకా అలాగే ఉసిరికాయ పచ్చడి అంటే చాలా రోజుల నుంచి పెట్టుకోవాలని చూస్తున్నాను. నాకైతే ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా నాకు కనిపించలేదండి. నిన్న మా ఆయన వెళ్ళినప్పుడు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చాడు. ఇంకా ఇవి కూడా పనిలో పని పెట్టేద్దాంలే అని చెప్పి ఇవి కూడా కడిగేసి ఇలా అయితే పొడి బట్ట పైన వేసేసానండి. ఇవి పచ్చడి అయితే చాలా టేస్టీగా చాలా బాగా కుదిరిందండి. మా అమ్మ పెట్టే విధానంలోనే పెట్టానండి. ఈ వీడియో కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను. ఇక బియ్యం కూడా నానిపోయాయండి. ఇవి కూడా వడగట్టేసి నీళ్ళన్నీ పోయాక ఇవి కూడా ఎండలో అయితే వేసానండి. ఇంకా రాగులైతే అలాగే పెట్టేశాను నైట్ వరకు. ఉదయం 8:30 ఆ టైంలో వేసాను నీళ్ళల్లో కడిగేసి. ఇంకా నైట్ 9కి ఆ టైంలో తీసి క్లాత్లో కట్టి పెడదామని చెప్పి అవైతే అట్లే పెట్టేశానండి. ఇంకా ఇవైతే ఇలా ఎండలో అయితే ఆరబోసాను బియ్యం మొత్తము. ఎండ చాలా బాగా ఉందండి అసలు. 1-2 గంటల్లోనే బాగా ఎండిపోయాయి మొత్తము. ఇంకా ఇలా బియ్యము అలాగే ఎండు చేపలు మొత్తం అయితే ఇలా ఎండబెట్టేసుకున్నానండి. కొంచెం దీనిపైన క్లాత్ అయితే ఇలా కప్పుకుంటానండి ఎప్పుడు, ఎందుకంటే ఇక్కడ కొంచెం దుమ్ము ధూళి కొద్దిగా ఈగలు అలా వాలుతుంటాయండి. అందుకని చెప్పి నాకు అంతగా బాగోదనిపిస్తుంది. అందుకని చెప్పి ఇలా అయితే నేను వేసుకుంటాను క్లాత్ అయితే. ఇక నీట్గా ఎండిపోయాయండి. ఇంకా ఎండు చేపలు కూడా బాగా ఎండిపోయాయండి. ఇంకా సరే అని చెప్పి ఇంక అన్నీ మొత్తం తీసేసాను. ఇంకా ఈరోజంతా ఈ పనులతోనే సరిపోయిందండి. ఇంకా వేరే పనులు ఏమీ అవ్వలేదు. ఇంకా ఈవినింగ్ నుంచి పచ్చడి అయితే స్టార్ట్ చేశాను. అదే ఉసిరికాయ పచ్చడి అండి. ఇంకా బాబు కూడా వచ్చేసాడు ఈలోపు. ఇంకా ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి. బాగా ఎండలున్నాయి, వేడి బాగా ఉంటుంది ఇప్పుడైతే గినక. ఇంకా వడియాలు కూడా పెట్టేసుకుందామా అన్నట్లు ఉందండి ఎండ అయితే. కానీ నేను ఇక్కడైతే పెట్టుకోనండి. సమ్మర్లో ఊరికి వెళ్ళినప్పుడు ఊరి దగ్గర పెట్టుకుంటానండి. ఇక్కడైతే ప్లేస్ ఉండదండి మాకి పెట్టుకోవడానికి. ఇంకా ఇవైతే ఇంకా ఇలా పిండి మిషన్కి అయితే ఇచ్చి పంపించేస్తున్నాను. ఇక ఈ రోజంతా ఈ పనులతోనే సరిపోయిందండి. కొంచెం కూడా రెస్ట్ తీసుకోవడానికి అయితే అవ్వలేదు నాకు. ఇంకా పచ్చడి కూడా చేసేసాను, ఉసిరికాయ పచ్చడి కూడా. ఇంకా ఇవైతే ఇలా కట్టి పెట్టేసాను, దీనికి ఇంకో రోజు చేద్దాంలే అని చెప్పి. ఇంకా పచ్చడి చేయంగానే ఉదయం చేసిన కూరలన్నీ కూడా పక్కన పెట్టేసి ఆ పచ్చడితోనే తిన్నారండి మా వారు, మా బాబు. ఇక నేను కూడా చాలా బాగా కుదిరిందండి పచ్చడి అయితే గినక. ఇక ఈరోజు ఇంకా ఇలాగే సరిపోయిందండి. ఇంకా పిండి కూడా పట్టించుకొని వచ్చేసాడు. ఇంకా వీటి పని కూడా పట్టాలండి. ఇంకా 2-3 రోజులు నాకు ఈ పనులతోనే బిజీ అయిపోతానండి. ఇంకా
సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో కలుద్దామండి.